కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భీమవరంను పేకాట క్లబ్బులు, మద్యం, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా బారిందని నరసాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి ఉమాబాల ఆగ్రహం వ్యక్తం చేశారు. పేకాట క్లబ్బులు ప్రోత్సహించే పోలీస్ అధికారికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వంతపాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భీమవరం నుంచి రాజు అందిస్తారు. కూటమి పాలనలో భీమవరంకి సంబంధించినటువంటి అయితే డిఎస్పీ వ్యవహారం కానీ పేకాట పంచాయతీ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా చూసినాక ఇక్కడ ఉన్నటువంటి భీమవరం ఏరియాకి సంబంధించి జరుగుతున్నటువంటి పేకాట్లు కానీ అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించిన మహిళా నాయకులు వీరితో మాట్లాడదాం. మేడం గారు చెప్పండి, ఎలా ఉంది? గతంలో ఎలా ఉండేది భీమవరం నియోజకవర్గం కానీ ఇప్పుడు జిల్లా కేంద్రం ఏంటంట, ఇప్పుడు ఎలా మారిపోయింది కూటమి పాలన? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భీమవరంలో కానీ పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ ప్రశాంతత అన్నది కానీ లోపించింది పూర్తిగా. అలాగే కుటుంబ వ్యవస్థ కూడా పూర్తిగా చాలా అంటే ఎంతో విలువలతో కూడిన కుటుంబ వ్యవస్థ ఉండేది పశ్చిమ గోదావరి జిల్లాలోను. ఉమ్మడి కుటుంబాలకు కానీ ఒక భార్యాభర్తల సంబంధాలకు కానీ కుటుంబ వ్యవస్థకి ఎంతో విలువలున్న జిల్లా ఇది. మరి అలాంటి చోట ఈ విచ్చలవిడి మద్యంతోనూ ఈ పేకాట క్లబ్బులు, జోదం ఇవన్నీ విచ్చలవిడితనంగా జరగడంతో ఈ రోజు ఈ వ్యవస్థ నశించిపోయి ఇక్కడ ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి డీఎస్పీ జయసూర్య గారి మీద నాకు అనేక నివేదికలు వచ్చినాయి. ఆయన పూర్తిగా ఈ జోదం, పేకాట క్లబ్బుల వారికి కొమ్ము కాస్తున్నారు. అలాగే సివిల్ సెటిల్మెంట్స్ లో కూడా ఆయన తలదూరుస్తున్నారు. వీటన్నిటి మీద మీరు ఒక నివేదికను ఇవ్వమని చెప్పి డైరెక్ట్ గా ఎస్పీకి కాల్ చేసి చెప్పినప్పటికీ కూడా మరి ఈ రోజు ఇక్కడ కూటమి ప్రభుత్వంలోని నాయకులు, మరి ఇంకొక డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు కాదు, ఆయన చాలా జెంటిల్మెన్ అని చెప్పడం అన్నది చాలా బాధాకరం. ప్రజా సంక్షేమ పాలన కాదు, వారికి ఆదాయం వచ్చే వనరులు ఏమున్నాయో వాటన్నిటిని ప్రోత్సహిస్తున్నారు. చాలా సిగ్గుపడాల్సిన విషయం ఇది. ఎందుకంటే దోచుకోవడం, దాచుకోవడం, మళ్లీ మేము అధికారంలోకి వస్తామో లేదో తెలీదు, మళ్లీ మాకు టికెట్ ఇస్తారో లేదో తెలీదు అంటే కూటమి ప్రభుత్వం కూడా స్థానిక కొంతమంది ఎమ్మెల్యేల మీద కంట్రోల్ లేదు. వారు కూడా మళ్లీ మేము ఎమ్మెల్యేలు అవుతామా, మాకు టికెట్ వస్తుందా, వచ్చిందే దండుకుంటే ఈసారికి మనం సెటిల్ అయిపోవాలన్న విధంగా పబ్లిక్ గా ప్రజలంతా మాట్లాడుకునే విషయం ఇది. మా కుటుంబాలు ఒక మధ్యతరగతి కుటుంబంలో ఒక యజమాని మరి ఆయన కష్టార్జితం అంతా కూడా అలా తాగుడికి, ఆ ప్యాకెట్కి వెళ్ళిపోతుంటే ఇక కుటుంబాలు ఏమి బలోపేతం అవుతాయి, ఎక్కడ ఇంకా ఇంకా ఆర్థిక పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా నష్టపోయే పరిస్థితులు కంటికి క్లియర్ గా కనబడుతున్నాయి. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం నాయకులకి ఒకటే హెచ్చరిస్తున్నాం, మేము అందరం కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఒక డిప్యూటీ సీఎం గారే సాక్షాత్తు ఇక్కడి నుంచి భీమవరం నుంచి అనేకమైన కంప్లైంట్లు వెళ్ళిన వాళ్ళని ఆయన ఎస్పీకి ఫోన్ చేసి డిఎస్పీ గారిని ఒకసారి ఎంక్వైరీ చేయండి అని చెప్పడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా పేకాట క్లబ్బులు విచ్చలవిడిగా మద్యం ఏరులైపోతుంది, కుటుంబ వ్యవస్థ కూడా చిన్నాభిన్నం అయిపోతుందని చెప్పి వీరు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా కూటమి నేతలు ఉన్నటువంటి ఏదైతే కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి ఈ పేకాట క్లబ్బులు కానీ ఈ మద్యం వ్యవస్థను కూడా నియంత్రించాలని చెప్పి వారు కూడా డిమాండ్ చేస్తున్న కూడా కనబడుతుంది. విజయ శ్రమణతో రాజు, సాక్షి టీవీ, భీమవరం నుంచి.